ఇప్పటి వరకు మీరు మీ భౌతిక శరీరం, ఎనర్జీ శరీరం, భావోద్వేగ శరీరం మరియు మానసిక శరీరాల యొక్క ఆరా క్లీనింగ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎలాంటి వ్యసనం ఉందో? అధిక ఆహారం, కార్బోహైడ్రేట్లు, చాక్లెట్లు తినడం లాంటి వ్యసనం, లేక ఆల్కహాల్ తాగే అలవాటు ఉండవచ్చు ఎవరికైనా. ఇక పిల్లల్లో సోషల్ మీడియా, ల్యాప్టాప్, కంప్యూటర్లు, ఐప్యాడ్ లాంటివన్నీ వారి వద్ద ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీ సోషల్ మీడియా మరియు ల్యాప్టాప్ల కోసం హీలింగ్ చెప్పబోతున్నాను. వ్యాండ్ తీసుకొని చెప్పండి. హీలింగ్ వ్యాండ్. నాకు కంప్యూటర్ గ్యాడ్జెట్లతో, ముఖ్యంగా ఫోన్, ఐప్యాడ్ మరియు ల్యాప్టాప్లు వాడటంలో ఉన్న ఎంటిటీలను బ్లేజ్ అండ్ బర్న్ చేయి. అలాగే నా భౌతిక శరీరం, ఎనర్జీ శరీరం, భావోద్వేగ శరీరం మరియు మానసిక శరీరం నుండి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు మరియు ఐపాడ్ల యొక్క ఎంటిటీలను బ్లేజ్ అండ్ బర్న్ చేయి. 1 2 3 స్టాప్. 1 2 3. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ చేయండి. నేను వ్యసనానికి గురి కావడానికి లేదా నా పిల్లలు వ్యసనానికి గురి కావడానికి ఈ ఎంటిటీలన్నీ మద్దతు ఇస్తున్నాయి. వాటిని బ్లేజ్ అండ్ బర్న్ చేయి. పిల్లల కోసం మీరు అన్ని శరీరాల యొక్క ఆరా క్లీనింగ్ చేసి ఆపై ఇలా హీలింగ్ చేయండి. సరేనా? ఒకవేళ భర్త తాగుడికి బానిసైతే అదే పని చేయండి. ఆరా క్లీనింగ్ రోజుకు కనీసం 5 సార్లు చేయండి. పిల్లల్లో ఈ వ్యసనాన్ని తీసివేయడానికి దీన్ని తరచుగా చేయండి. వ్యసనానికి కారణమైన ఎంటిటీలను, అంటే మీరేమి చెప్పాలనుకుంటున్నారో అది. ఆహారం అనుకోండి. ఏ ఆహారం? చాక్లెట్లా, కార్బోహైడ్రేట్లా లేదా అన్నమా? ఆ పదార్థాన్ని చెప్పి ఆ వ్యసనాన్ని బ్లేజ్ అండ్ బర్న్ చేయండి. బ్లేజ్ అండ్ బర్న్ చెయ్యి అని చెప్పండి, ఎందుకంటే అవి మీ ఆరాలో ఉన్నాయి. మీ ఆరాలో ఉన్న ఈ వ్యసనాలను రండి రండి, ఆడండి, గేమ్స్ ఆడండి అని చెప్పడం ప్రారంభిస్తాయి. లోపల నాటుకుపోయిన ఈ వ్యసనాలు బయటకు వచ్చి మిమ్మల్ని బానిసలుగా చేస్తాయి. మీ ఆరాలో ఉన్న ఈ వ్యసనాలు రండి రండి, వీడియో గేమ్స్ ఆడండి ఆడండి అని చెప్పడం ప్రారంభిస్తాయి. లోపల నాటుకుపోయిన ఈ వ్యసనాలు బయటికి వచ్చి మిమ్మల్ని బానిసలుగా చేస్తాయి. బ్లేజ్ అండ్ బర్న్ చేసి ఆ కోరికలను విచ్ఛిన్నం చేయండి. కొంతమంది ప్రకటనలు చూసి ఈ కొత్త ఫోన్ కొనాలి, ఆ కొత్త ఫోన్ కొనాలి, లేదా ఐఫోన్ 17, 18, 20 కొనాలనుకుంటారు. ఇది కూడా ఒక రకమైన ఒత్తిడే. ముఖ్యంగా కళ్ళు ఒత్తిడికి లోనవుతాయి. కోకాకోలా కూడా. దక్షిణాఫ్రికాలో ఎక్కడ చూసినా అందరూ కోకోకోలా తాగుతున్నారు. అది భూమాతపై ఉన్న అత్యుత్తమ ఆహారం అన్నట్లుగా తాగుతున్నారు. నాకు మనుషులు అర్థం కావడం లేదు. వాళ్ళందరూ కోకోకోలా భూమాతపై ఉన్న అత్యుత్తమ ఆహారం అన్నట్లుగా తాగుతున్నారు. ప్రజలు రోజు 2 బాటిళ్ల కోకోకోలా కూడా తాగుతారు. నేను చాలా షాక్ అయ్యాను. ఒక అమ్మాయి మరియు అబ్బాయి, వారి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి వారు ఏకాగ్రత పెట్టలేకపోతున్నారని చెప్పారు. నేను అడిగాను, రోజులో మీరు ఎన్ని కోకోకోలాలు తాగుతారు అని. 4 గంట. నాకు జనాలు అర్థం కావడం లేదు. కోకోకోలా టాయిలెట్ కడగడానికి వాడుతున్నారనే వ్యతిరేక ప్రకటనలు అన్నీ ఉన్నా కానీ మనుషులు వారిలో ఉన్న వ్యసనం మూలంగా ఆలోచించలేకపోతున్నారు. మీరు ఇలా చెప్పవచ్చు, హీలింగ్ వ్యాండ్ నా భౌతిక శరీరం, ఎనర్జీ శరీరం, భావోద్వేగ శరీరం మరియు మానసిక శరీరం నుండి అన్ని రకాల శీతల పానీయాల వ్యసనాలను శుభ్రం చేసి బ్లేజ్ అండ్ బర్న్ చేయి. ఆధ్యాత్మిక శరీరం అని చెప్పకండి. మిగతా 4 శరీరాల నుండి శీతల పానీయాలకు వ్యసనాన్ని కలిగించే ఎనర్జీ అంతా బ్లేజ్ అండ్ బర్న్ చెయ్యి అని చెప్పండి. మీరు పేర్లు కూడా చెప్పనవసరం లేదు. కోకోకోలా అని, పెప్సీ అని. ఆ వ్యసనాన్ని బ్లేజ్ అండ్ బర్న్ చెయ్యి అని చెప్పండి. సరేనా? వ్యాండ్ తిప్పండి. 1 2 3 స్టాప్. 1 2 3. 1 2 3 స్టాప్. 1 2 3. చేయడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, మీరు మీకున్న వ్యసనాన్ని ఇలా తొలగించుకోండి. మీకోసం చేయమని ఎవరినైనా అడగవచ్చు, లేదా మీకు మీరే చేసుకోవచ్చు. సరేనా? మీకు మీరు చేసుకుంటే అద్భుతం. ఎవరికైనా చేస్తే అది పనిచేస్తుంది. కానీ అవతలి వ్యక్తి తన వ్యసనాన్ని మానేయాలి అని అనుకుంటే ఫలితం బాగా ఉంటుంది. కాబట్టి అది వ్యక్తి సహకారం మీద ఆధారపడి ఉంటుంది. అతను సహకరిస్తే అది చాలా వేగంగా పనిచేస్తుంది. సరే, ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. నేను దివ్యాగ్ని యొక్క అంశను. భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశ. నా ఆత్మ భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది. I am the droplet of divine fire. I am the droplet God desired.
నా ఆత్మ దివ్యాగ్ని యొక్క అంశ. నా ఆత్మ భగవంతుడు కోరుకునే స్వచ్ఛతగా ఉన్నది. భగవాన్ ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు.